నమస్తే. మీ పద్మావతి ఆస్ట్రో న్యూమరాలజిస్టు. చంద్రిక ఆస్ట్రో న్యూమరాలజీ ఛానల్కు స్వాగతం. మనము ఇంతకుముందు వీడియోలో సంఖ్యాశాస్త్ర వరుస క్రమంలో జన్మ సంఖ్య 9, విధి సంఖ్య 8 గురించి, వాళ్ళ బలాలు బలహీనతల గురించి, వాళ్ళ విద్య గురించి కూడా తెలుసుకున్నాము. ఇప్పుడు ఈ వీడియోలో జన్మ సంఖ్య 9, విధి సంఖ్య 9 వీళ్ళ గురించి, వీళ్ళ బలాలు బలహీనతలు, వీళ్ళ విద్య గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఎవరైనా ఏ నెలలో అయినా 9, 18, 27 ఈ తేదీలలో జన్మించి వీరి యొక్క విధి సంఖ్య 9 అవుతుందో వీరు ఈ వర్గానికి చెందినవారు. విధి సంఖ్య గురించి ఒకసారి చెప్పుకున్నాం మనం. జనన తేదీ, నెల, సంవత్సరం ఈ మొత్తం అంకెల్ని కలపగా వచ్చేది, అంటే కూడడం, దాన్ని సింగిల్ డిజిట్ చేస్తే వచ్చేది విధి సంఖ్య. ఇప్పుడు జన్మ సంఖ్య 9, విధి సంఖ్య 9 గురించి చెప్పుకుందాం. వీరు పూర్తిగా అంగారక గ్రహ ప్రభావం వీరి మీద ఉంటుంది. వీరు చురుకైన వారు, స్ఫురద్రూపి కలవాళ్ళు. వీళ్ళు అందరినీ ఆకర్షిస్తారు, కష్టపడి పని చేసే తత్వం కలిగి ఉంటారు, పరోపకారం బుద్ధి కూడా కలిగి ఉంటుంది వీళ్ళకి. మంచి స్నేహితులను ఆదుకుంటారు. వీరి ఆలోచన విధానము చాలా స్పష్టంగా ఉంటుంది. ఆలోచనలో స్పష్టత కలిగి ఉంటారు వీళ్ళు. కొత్త కొత్త విషయాలు, కొత్త కొత్త పద్ధతులు తెలుసుకుంటారు. తరచూ ప్రయాణాలైతే చేస్తుంటారు. దానివలన మరింత అనుభవాన్ని సంపాదించుకుంటారు వీళ్ళు. అలాగే ఈ ప్రయాణాలు చేసే పనిలోనే లోకజ్ఞానం కూడా సంపాదించుకుంటారు వీళ్ళు చాలా ధైర్యవంతులు. వీళ్ళు ఇంజనీరింగ్ చదువుతారు. అందులో సివిల్ ఇంజనీరు, మెకానికల్ ఇంజనీరులో రంగాలలో రాణిస్తారు. భూములకు సంబంధించిన రంగాలలో, గనులు, మైన్స్ ఇటువంటి రంగాల్లో కూడా ఇంకా బాగా రాణించే అవకాశాలు అయితే ఎక్కువ. వీళ్ళు కళలు పట్ల ఆసక్తి. వీరు పరోపకార బుద్ధి వలన అందరూ వీళ్ళని గౌరవిస్తారు. ప్రకృతి దృశ్యాలు, అందమైన కళాత్మకమైన వస్తువులు, విలాస వస్తువులు అటువంటివి చూసి వీళ్ళు ఆనందిస్తారు. రచయితలు, వృత్తి నిపుణులు, కళాకారులు, వ్యాపారవేత్తలు అటువంటి వాటిల్లో వీళ్ళు బాగా రాణిస్తారు. వీళ్ళు ఎంతో శ్రమకు ఓర్చి ఉన్నత స్థితికి చేరుకుంటారు. కళలు, రచనా వ్యాసంగాల వల్ల ఖ్యాతిని పొందుతారు. ఇవన్నీ కూడా వీరి సంఖ్యకి అనుగుణమైన పేరు ఉంటేనే, లేకపోతే ఇబ్బందులైతే తప్పు. ఇవన్నీ కూడా అనుకూలమైన పేరు ఉన్నప్పుడు మాత్రమే జరుగుతాయి. అలా లేనిచో కష్టానికి తగ్గ ఫలితం లభించదు. కుటుంబ జీవితం, ఆరోగ్యం దెబ్బతింటాయి. జన్మ సంఖ్యకు విధి సంఖ్యకు సరిపడే పేరు ఉన్నట్లయితే మంచి విద్య, మంచి జీవిత భాగస్వామి, మంచి బ్రతుకు తెరువు అన్ని రకాల ఉంటాయి అన్నమాట. లేదంటే అన్ని నెగటివ్సే ఫామ్ అయ్యే అవకాశాలు ఎక్కువ. ఇది ఈ కుజ ప్లస్ కుజ కాంబినేషను. అంటే జన్మ సంఖ్య 9, విధి సంఖ్య కూడా 9. అందువలన ఈ కాంబినేషన్ గురించి ఈ వీడియోగా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై గురు. ఇప్పటి వరకు మనము 1వ తేదీ నుంచి, అంటే జన్మ సంఖ్య 1 నుంచి విధి సంఖ్యలు 9 వరకు చెప్పుకున్నాం. ఈ సిరీస్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ కొత్తగా వేరేది సబ్జెక్టు తీసుకొని ఇదే సబ్జెక్టు కంటిన్యూ మళ్ళీ వేరే దానిలోకి వెళదాం మనం. ఇప్పుడు రేపటి నుంచి తర్వాత కొత్తగా, అంటే జన్మ సంఖ్య విధి సంఖ్యల వరకు అయిపోయింది. ఇప్పుడు తర్వాత కొత్తగా వేరేది. జై గురు. నమస్తే.